నెక్స్ట్ 5 ఇయర్స్లో మనమందరం ఒక డౌట్తో ఉంటాం. మన జాబ్ సేఫా? కానీ నిజం చెప్పాలి అంటే ఏఐ మనం అనుకుంటున్న విధంగా ఉండదు. మనం చూసే ఏఐ మూవీస్లో రోబోట్స్లా లేదా చాట్ జీపీటీలా మాట్లాడటం మాత్రమే ఏఐ కాదు. ఈ వీడియోలో ఏఐ ఏంటి అని బేసిక్స్ చెప్తా, కానీ ఎండింగ్లో ఫ్యూచర్ గురించి ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ చెప్తా. ఈ ఛానల్ పేరు తెలుగు ఫ్యూచర్ ఏఐ. ఈ ఛానల్లో ఏఐ, ఫ్యూచర్ టెక్నాలజీ, క్వాంటమ్ ఏఐని సింపుల్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఏఐ అంటే మనకి భయం ఎందుకు? ఫస్ట్ రీజన్ జాబ్స్. ఏఐ వస్తే జాబ్స్ పోతాయని. ఇది నిజమా లేదా హైపా? కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ట్విస్ట్ ఉంది. ఏఐ జాబ్స్ మొత్తం తీసుకోదు. ఏఐ యూజ్ చేయని వాళ్ళని రీప్లేస్ చేస్తుంది. ఫస్ట్ ఏఐ అంటే ఏంటి అని సింపుల్గా అర్థం చేసుకుందాం. ఏఐ అంటే ఒక రోబోట్ కాదు. ఏఐ అంటే ఒక థింకింగ్ మెషిన్ కూడా కాదు. ఏఐ అంటే డేటాను చూసి ప్యాటర్న్స్ నేర్చుకునే సిస్టమ్. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మీకు కావాల్సిన వీడియోస్ సజెస్ట్ చేస్తుంది కదా, అది ఏఐ. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఏఐ ఒక స్టేజ్లో ఆగిపోలేదు. ఫస్ట్ మనం సింపుల్ ఏఐని యూజ్ చేసాం. క్యాల్కులేటర్, స్పామ్ ఫిల్టర్స్, సజెషన్స్. తర్వాత ఏఐ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. ఇది మనం ఇప్పుడు చూస్తున్న ఏఐ. చాట్ జీపీటీ, ఇమేజ్ జనరేటర్స్, వాయిస్ ఏఐ. కానీ ఇది ఫైనల్ స్టేజ్ కాదు. ఇంకా ఒక లెవెల్ ఉంది. దాన్నే క్వాంటమ్ ఏఐ అంటారు. క్వాంటమ్ ఏఐ అంటే ఫిజిక్స్ క్లాస్ అనుకొని వీడియో క్లోజ్ చేస్తారు. మనకి ఫార్ములాలు, ఈక్వేషన్స్ అవసరం లేదు. క్వాంటమ్ ఏఐ అంటే స్పీడ్ గురించి మాత్రమే కాదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నార్మల్ ఏఐ ఒక రూమ్లో డోర్ సర్చ్ చేసినట్టు. క్వాంటమ్ ఏఐ అనేక డోర్స్ని ఒకేసారి ఓపెన్ చేసినట్టు. అంటే ప్రాబ్లమ్స్ని సీరియల్గా కాదు, ప్యారలల్గా సాల్వ్ చేస్తుంది. ఇది క్లాసికల్ కంప్యూటర్స్ చేయలేని పని. అందుకే క్వాంటమ్ ఏఐ ఫ్యూచర్లో పవర్ఫుల్ అవ్వబోతుంది. క్వాంటమ్ ఏఐ మూవీస్లో కాదు, రియల్ లైఫ్లో యూస్ అవ్వబోతుంది. ఫస్ట్ మెడిసిన్. న్యూ డ్రగ్స్ని ఇయర్స్ కాకుండా డేస్లో డిస్కవర్ చేయగలడు. సెకండ్ ఫైనాన్స్. రిస్క్ క్యాల్కులేషన్స్ని సెకండ్స్లో అనలైజ్ చేస్తుంది. థర్డ్ ట్రాఫిక్ అండ్ లాజిస్టిక్స్. బెస్ట్ రూట్స్ని ఇన్స్టెంట్గా డిసైడ్ చేస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా ఫీల్డ్స్లో. ఈ వీడియోలో మనం ఏఐ బేసిక్స్ మాట్లాడాం, కానీ ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. నెక్స్ట్ వీడియోలో ఏఐ ఎలా వర్క్ అవుతుంది, క్వాంటమ్ ఏఐ అంటే ఏంటి, మనం స్టూడెంట్స్గా, క్రియేటర్స్గా దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ చూస్తాం. మీ డౌట్స్ని కామెంట్స్లో పెట్టండి. ఈ జర్నీ మనం కలిసి స్టార్ట్ చేద్దాం.